సో మీరు డైలీ లైఫ్లో ఎలాంటి కండిషన్స్ ఎక్కువ చూస్తుంటారు? సో మోస్ట్ కామన్లీ మనకు వచ్చిన పేషెంట్స్లో టీబీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పేషెంట్స్కి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? కొన్ని పేషెంట్స్ ఉంటారు లంగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. స్మోకింగ్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్. ప్యాసివ్ స్మోకర్స్ ఉంటారు, జనాలు రోజు తాగుతుంటారు ఫ్యామిలీలో. వాట్ అబౌట్ లంగ్ క్యాన్సర్స్? లంగ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ చేస్తారు. ఒకవేళ లంగ్స్ మనం డొనేట్ చేయాలి అనుకుంటే హూ ఈజ్ ఐడియల్ ఫర్ దట్? స్మోకర్స్ కానీ నాన్ స్మోకర్స్ కానీ లంగ్ క్యాన్సర్ అన్నది మేనేజ్మెంట్ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏం వచ్చాయి? నౌ ఇన్ ఆ హాస్పిటల్ వీ హ్యావ్ అ టెక్నాలజీ. లో కూడా ఏమైనా డౌట్ఫుల్ లీజన్స్ ఉంటే ఏఐ మనకి నోటిఫికేషన్ ఇస్తుంది. ఓకే. సో ఏఐ చెప్తుంది, ఓకే ఇది ఉంది, ఈ నాడ్యూల్ ఉంది, మీరు మళ్ళీ ఇంకా టెస్ట్ చేయాలి ఇది. సో ఈ కరెంట్ జనరేషన్కి మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకొచ్చింది, టీబీ ఫ్రీ ఇండియా అని. ఇది పాసిబుల్లా? నమస్తే అండి, నేను డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. ఇవాళ డాక్టర్ పురోహితి పెయిన్ టాక్స్ పాడ్కాస్ట్లో చాలా ఇంపార్టెంట్, మనకు చాలా మందికి తెలియని డిపార్ట్మెంట్ థొరాసిక్ సర్జరీ. దీని గురించి మాట్లాడడానికి మనతో ఈరోజు డాక్టర్ మంజునాథ్ బాలే గారు ఉన్నారు. సార్ సూపర్ స్పెషాలిటీ ఎంఎస్ ఎంసీహెచ్ ఫ్రమ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి చేశారు. సో సార్తో ఇవాళ డిస్కస్ చేసి ఎలాంటి కండిషన్స్ని సార్ ట్రీట్ చేస్తారు, ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్, ఈ కార్డియాక్ సర్జరీ అని విన్నాం, బైపాస్లు, హార్ట్ బైపాస్లు అవుతున్నాయి. కానీ థొరాసిక్ సర్జరీ అంటే ఏమిటి? కార్డియాక్ సర్జరీ అన్నా థొరాసిక్ సర్జరీ అన్నా రెండు సేమేనా? జనరల్ గా కార్డియోథొరాసిక్ అని ఒక స్పెషాలిటీ ఉంది. సో వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్, ఇప్పుడు ఎలా సబ్ స్పెషాలిటీస్ పెరుగుతున్నాయి అలాగే కార్డియాక్ థొరాసిక్ సెపరేట్ అయింది. అంటే హార్ట్ లంగ్ ఒకటే సర్జన్ చేస్తున్నారు, బట్ ఇప్పుడు హార్ట్ సర్జన్స్ వేరే అయిపోయారు, లంగ్ సర్జన్స్ వేరే అయిపోయారు. లంగ్ రిలేటెడ్ ఏమైనా సర్జరీస్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ థొరాసిక్ సర్జరీ. ఓకే. ఆ సర్జరీ చేసే వాళ్ళకి థొరాసిక్ సర్జన్స్ అంటారు. సో ఇప్పుడు మనకి స్పెషాలిటీస్ పెరిగినాయి, సో అలాగే వీ హ్యావ్ సెపరేటెడ్ కార్డియాక్ అండ్ థొరాసిక్. ఓకే. సో ఊపిరితిత్తులకు సంబంధించి ఎలాంటి కండిషన్స్ ఉన్నా కూడా మీ దగ్గరికి రావాలి. సో మీరు డైలీ లైఫ్లో ఎలాంటి కండిషన్స్ ఎక్కువ చూస్తుంటారు? సో మోస్ట్ కామన్లీ మనకు వచ్చిన పేషెంట్స్లో టీబీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. టీబీ తర్వాత లోపల చెస్ట్లో పస్ ఉంది, లేదు చెస్ట్లో గాలి ఉంది, లేదంటే లంగే డ్యామేజ్ అయిపోయిందని. దీస్ ఆర్ ద వెరీ కామన్ కండిషన్స్ విచ్ కమ్ టు అస్. ఇది కాకుండా నార్మల్ ఇప్పుడు లంగ్లో చెస్ట్లో ఎయిర్ అయింది అంటే బురుగులు ఉంటాయి, బురుగులు రప్చర్ అయినాయి, ఎయిర్ ఉంటుంది. లేదంటే మోస్ట్ కామన్ అంటే లంగ్ క్యాన్సర్స్, వేరే రకాల క్యాన్సర్స్, ట్యూమర్స్ టు ద లంగ్. ఇలాంటి కండిషన్స్ మనకి రెగ్యులర్గా వస్తాయి. కొన్ని పేషెంట్స్ ఉంటారు లంగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఫర్ వేరియస్ రీజన్స్, బ్రాంకెక్టైసిస్, లేదంటే ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో విన్నారు బ్లాక్ ఫంగస్ అని. సో దట్ వాజ్ ఈవెన్ వితౌట్ కోవిడ్ ఆల్సో వీ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫర్ బ్లాక్ ఫంగస్, వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఆస్పర్జిలోమా, మ్యూకర్. ఆల్ దీస్ కండిషన్స్ విల్ రిక్వైర్ సర్జరీ. దీస్ ఆర్ ద కామన్లీ సీన్ కండిషన్స్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పేషెంట్స్కి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? The most common symptom they will have is cough, which is almost always present. Apart from cough, they might have fever, they might have hemoptysis, ante blood padtadi. తెమ్మడలో బ్లడ్ వస్తుంది, కాఫ్ తెమ్మడ ఉంటుంది, అండ్ అలాంగ్ విత్ దట్ బ్లడ్ పడుతుంది. ఆల్ దీస్ ఆర్ వెరీ టెల్ సైన్స్ ఆఫ్ సమ్ సివియర్ ఇన్ఫెక్షన్ ఇన్ ద లంగ్. కొందరికి కాఫ్ తెమ్మడ రాకపోయినా కూడా చాలా మందికి చాలా లేట్ స్టేజ్లో మనము డిసీజెస్ అన్నవి కనుక్కుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ రెండు సిమ్టమ్స్ అయినా ఇంకా వేరే సిమ్టమ్స్ కూడా ఏమైనా అబ్జర్వ్ చేసుకోవాలా? ఆయాసం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, బ్రెత్లెస్నెస్. అంటే ఇప్పుడు ఏం లేదు, బాగానే ఉన్నారు, రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారని సడన్గా బ్రెత్లెస్నెస్ పెరుగుతూనే ఉంటుంది కొన్ని పేషెంట్స్కి. ఆయాసం వస్తుందంటే చాలా లంగ్ ఎఫెక్ట్ అయిందని అర్థం. ఓకే. The affection, the lung affected is high, only then they'll have breathlessness. So already stage high undani kuda oka indication. Okay. సార్, లంగ్ క్యాన్సర్స్ అన్నవి కామన్గా ఎవరిలో చూస్తున్నాం? So lung cancers, there are two types of lung cancers. One is in smokers, one is in non-smokers. Smoking is the single most risk factor for lung cancer. ఎవరికి నచ్చదు సార్ ఈ టాపిక్ డిస్కస్ చేయటం, కానీ చాలా ఇంపార్టెంట్ టు డిస్కస్. చాలామంది మెన్ ఏంటంటే హెల్త్ అన్నది నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళ కోసం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. క్యాన్సర్ సర్విక్స్ కానీ, క్యాన్సర్ ఓవరీ కానీ, థైరాయిడ్ క్యాన్సర్స్, కొంచెం నాలెడ్జ్ అంటూ వచ్చింది సొసైటీలో. కానీ మెన్ ఏంటంటే
లైఫ్ స్టైల్, జాబ్స్, ఫ్యామిలీ, సొసైటీ వీటన్నిటిలో హెల్త్ అన్నది చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ లంగ్ క్యాన్సర్స్ అన్నది వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు. సో లంగ్ క్యాన్సర్స్ అన్నది ఎర్లీగా హాస్పిటల్ వరకు వెళ్ళి మనము మాస్టర్ హెల్త్ చెకప్స్, స్క్రీనింగ్ చేయించుకోకుండా మన ఇంట్లోనే ఎలా మనం ఏ సిమ్టమ్స్తో మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు? ఇంపార్టెంట్ సిమ్టమ్స్ లేదు. లంగ్ క్యాన్సర్ ఒకటి, వన్ బ్యాడ్ థింగ్ అబౌట్ లంగ్ క్యాన్సర్ ఏమంటే ఒక అడ్వాన్స్ స్టేజ్ వరకు రావడం ముందే సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న ట్యూమర్ ఉంటే ఏం సిమ్టమ్స్ ఉండదు. అంటే మనం ఎలా అంటామంటే ఇప్పుడు చిన్న ట్యూమర్లో పేషెంట్ డిటెక్ట్ అయితే అరే మీరు చాలా లక్కీ ఉన్నారండి, మీకు చాలా అర్లీగా డిటెక్ట్ అయింది, మీకు క్యూర్ ఉంది అని చెప్తాం మనం. ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక పేషెంట్ 75 year old, ఆయన ఏమో వేరే టెస్ట్ చేయడానికి వెళ్ళి డిటెక్ట్ అయింది. నేను ఫస్ట్ ఏమన్నానంటే మీరు లక్కీ అండి, మీరు 100లో 4% ఉంది మీకు ఛాన్స్, ఆ 4%లో మీరు వచ్చారు, ఇంత తొందరగా డిటెక్ట్ అయింది, యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే నేను ఇప్పుడు సర్జరీ చేస్తే మీకు క్యూర్ ఉంది. సర్వైవల్ 5 years సర్వైవల్ 95% ఉంటుంది అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే. ఆయన అంటున్నారు సార్ నాకు సిమ్టమ్స్ లేదు సార్, నాకు లక్కీలీ అయింది, డిటెక్ట్ అయింది, వేరే వాళ్ళకి ఎలా అవుతుంది అని ఆయన కూడా అడిగారు మీరులాగా. వేరే ఏం తరికా లేదు, ఒకటి తరికా ఏమంటే మనము స్క్రీనింగ్ చేస్తాం. వీ డూ స్క్రీనింగ్ ఫర్ లంగ్ క్యాన్సర్. ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్లో ఎలా హార్ట్కి, లివర్కి అన్ని టెస్ట్ చేస్తాం కదా, బ్లడ్ టెస్ట్, యూరిన్, కిడ్నీ, అలాగే లంగ్ కూడా స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్ ఎవరికి చేస్తారంటే ఇప్పుడు someone who has smoked for 20 or more years, 20 or more pack years, ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ లంగ్ క్యాన్సర్ ఉంది, ఇలాంటి ఏమైనా కండిషన్స్ ఉంటే దెన్ వీ అడ్వైజ్ దెమ్ టు గెట్ స్క్రీనింగ్ డన్. అలాంటి పేషెంట్స్కి మనం లో డోస్ సిటీ అని చేస్తాం. అంటే ఇప్పుడు నార్మల్లీ సిటీ స్కాన్ చేయాలంటే ఏమంటారు జనాలు, వన్ ఇస్ కాస్ట్, అదర్ థింగ్ ఇస్ ఏమంటారు, అరే సార్ రేడియేషన్ ఉంటుంది అంటారు. సో అందుకే వాట్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ యాజ్ అ సొల్యూషన్ ఇస్ లో డోస్ సిటీ స్కాన్. అంటే రేడియేషన్ తక్కువ ఉంటుంది బట్ మాకు సేమ్ రిజల్ట్ ఇస్తుంది ఆ సిటీ స్కాన్. అలాంటి స్కాన్ చేసుకుంటే వీ కెన్ డిటెక్ట్ లంగ్ క్యాన్సర్స్ ఎర్లియర్, ఎస్పెషలీ ఇన్ హై రిస్క్ గ్రూప్స్. అంటే అందరూ చేయడానికి అవసరం లేదు. ఇప్పుడు కొన్ని పేషెంట్స్కి ఉంటుంది డౌట్, స్మోక్డ్ అ లాట్, ప్యాసివ్ స్మోకర్స్ ఉంటారు, జనాలు రోజు తాగుతుంటారు ఫ్యామిలీలో, వైఫ్ ఈజ్ ఆల్సో రిసీవింగ్ ద సేమ్ స్మోక్ ఎవ్రీడే. కొన్ని హై రిస్క్ ఇది ఉంటాయి ఫ్యాక్టరీలో, ఆస్బెస్టాస్ ఫ్యాక్టరీలో, కోల్ మైన్స్ లో, ఇలాంటి కండిషన్స్ లో కూడా వీ హ్యావ్ టు గెట్ స్క్రీనింగ్. వన్ ఇంపార్టెంట్ ఏమంటే వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్, ఇప్పుడు పూజారి ఉంటారు టెంపుల్లో, అగరబత్తి, దోమలు, అది రోజు దే విల్ గెట్ ఎక్స్పోజ్డ్. దే ఆర్ ఆల్సో హై రిస్క్ ఫర్ లంగ్ క్యాన్సర్. ఇక్కడ రిపోర్టెడ్ లేదు ఇది, బికాస్ నో గ్రేటర్ స్టడీ హ్యాస్ బీన్ డన్ అలాంటి పేషెంట్స్కి లాంగ్ టర్మ్లో ఎలా ఉండదని. బట్ మనం చాలా పేషెంట్ చూస్తాము పూజారీస్ అన్ని, దే హ్యావ్ ఎక్స్పోజర్ టు దట్ ఫ్యూమ్స్ ఎవ్రీడే, పొగకి, దే ఆర్ ఆల్సో హై రిస్క్ ఫర్ లంగ్ క్యాన్సర్. ఓకే. ఈ స్మోకర్స్ అంటే మనం స్మోకర్స్లోనే కాకుండా నాన్ స్మోకర్స్లో కూడా లంగ్ క్యాన్సర్ చూస్తుంటాం సార్. సో ఎలాంటి వాళ్ళల్లో ఇలా నాన్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి? నాన్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ ఈజ్ నాట్ అన్కామన్, ఇట్ ఈస్ అ వెరీ కామన్ ఫినామినా అండ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద జెనెటిక్ మ్యూటేషన్స్. సో ఓన్లీ ప్రాబ్లమ్ విత్ నాన్ స్మోకింగ్ పేషెంట్స్ ఆర్ దే విల్ బీ యంగర్. ఇప్పుడు స్మోకింగ్ పేషెంట్స్ క్యాన్సర్ వస్తాయి కదా, అది ఒక 55-60 పైకి ఉంటుంది. బట్ యంగర్ పేషెంట్స్లో క్యాన్సర్ వస్తే జనరల్గా దేర్ ఆర్ నాన్ స్మోకర్స్ అండ్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ జెనెటిక్ మ్యూటేషన్ విచ్ హస్ హ్యాపెండ్ దట్ కాజెస్ lung cancer. Okay. What is the early age you have seen lung cancer? Early age 25 year old female. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు 25 year ఫీమేల్ వచ్చింది లంగ్ క్యాన్సర్ తోటి ఎయిమ్స్లో వెన్ ఐ వాజ్ వర్కింగ్. లంగ్ క్యాన్సర్ క్యాన్ బి వెరీ బ్యాడ్ అట్ దట్ ఏజ్. ఓకే. హౌ డిడ్ యూ ట్రీట్ దట్ ఫీమేల్ 25 years కి? సో వీ డిడ్ అ లోబెక్టమీ ఫర్ హర్. అంటే ఆ పార్ట్ అంటే తీసేసాము, క్యాన్సర్ ఉన్న పార్ట్ని తీసేశారు. సో దట్ ఈస్ ద ట్రీట్మెంట్. Of course, now there have been more and more changes in lung cancer management. ఓకే. ఈ స్మోకర్స్లో వచ్చే లంగ్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? ఏదర్ స్మోకర్స్ కానీ నాన్ స్మోకర్స్ కానీ లంగ్ క్యాన్సర్ అన్నది మేనేజ్మెంట్ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏం వచ్చాయి? సో ఇప్పుడు ఎలా ఉందంటే there are two things. One, because we are having nodule detection clinics, మనకి కొంచెం అర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి క్యాన్సర్స్. అర్లీగా అంటే less than 4 centimeters, అంటే 4 centimeters చిన్న లీజన్స్. అలాంటి లీజన్స్ మనకు దొరికితే పేషెంట్ ఈజ్ లక్కీ అండ్ వీ కెన్ ఆల్సో క్యూర్ దెమ్. అంటే సర్జరీ చేసుకుని మనం చెప్పొచ్చు, ఓకే మీకు క్యూర్ అవుతుందండి, ఇది గురించి మీరు మళ్ళీ కంగారు పడకం అవసరం లేదని చెప్పడానికి మనకి ఇది ఉంటుంది, ఒక దారి ఉంటుంది. కొన్ని పేషెంట్స్ ఏమవుతుందంటే సిమ్టమ్ ఏమి ఉండదు బట్ చాలా పెద్ద ట్యూమర్ తోటి వస్తారు.
లేదంటే అక్కడ నరం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ వి గివ్ దెమ్ కీమోథెరపీ అండ్ ఇమ్యునోథెరపీ. కీమోథెరపీ ఇమ్యునోథెరపీ చేసి ఆ ట్యూమర్ని చిన్నది చేస్తాం ఫస్ట్. ఎలా అంటే రిసెక్షన్ చేయాలి, ఆపరేషన్కి ఓపిక ఉందా లేదా అని చూడాలి ఫస్ట్. అది చేసుకొని తర్వాత మనం సర్జరీ చేస్తాం. ఇప్పుడు అలాంటి చేసేయడానికి అడ్వాంటేజ్ ఏమంటే మనకి ట్యూమర్ రెస్పాన్సివ్ ఉందా లేదా, మన మందులు ఇచ్చే ఇస్తున్నాము, ట్యూమర్ రెస్పాన్సివ్ ఉందా లేదా, అది మళ్ళీ కంటిన్యూ చేయాలా వద్దా. బోత్ ఆన్సర్స్ ఆర్ గివన్ బై ద ట్రీట్మెంట్ బిఫోర్ సర్జరీ. వన్స్ వి గివ్ ట్రీట్మెంట్, దెన్ వి ఆపరేట్, దెన్ వి సెండ్ ఇట్ ఫర్ టెస్టింగ్. ఆ టెస్ట్లో తెలుస్తుంది ఓకే ఇది ట్యూమర్ రెస్పాన్సివ్ ఉంది, ఇది కంటిన్యూ చేయాలి మనం మందులు. ఇది చేస్తే సర్వైవల్ ఎంత ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ మంచిగా రెస్పాండ్ అయ్యి ట్యూమర్ మనం తీసేస్తే అప్పుడు 0 ట్యూమర్ అని వస్తే సర్వైవల్ అగైన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అర్లీ లంగ్ క్యాన్సర్. ఓకే, వెరీ గుడ్. ఒకవేళ ట్యూమర్ బయాలజీనే బ్యాడ్ ఉంది, రెస్పాండ్ అవ్వలేదంటే సర్వైవల్ ఇస్ ఓకే 50%, 40%. బట్ మంచిగా రెస్పాండ్ అయ్యి ఓకే ట్యూమర్ ఇప్పుడు లేదు అంటే మనం ఏమంటారు, ద మెడికల్ టర్మ్ ఇస్ పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్. అంటే మనం ఇచ్చే మందులకి కంప్లీట్ రెస్పాన్స్ వచ్చింది, ఏమీ ట్యూమర్ లేదు ఇప్పుడు. ఇలాంటి వస్తే దెన్ వీ హ్యావ్ అ సర్వైవల్ రేట్ ఆఫ్ యాజ్ హై యాజ్ 85%. సో దట్ ఈస్ ద చేంజ్ వీ హ్యావ్ సీన్ ఓవర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ లంగ్ క్యాన్సర్ మేనేజ్మెంట్. అదే ఇప్పుడు 5 years ముందు దీస్ క్యాన్సర్స్ వేర్ కన్సిడర్డ్ టు బి ఇన్ఆపరబుల్. అరే ఏం లేదు ఇప్పుడు మీకు 6 months ఉంటారు, మీరు 1 year ఉంటారని కూడా అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ ఏం చేయలేము అని చెప్పేవాళ్ళు. But now we have made a big leap in that management. We have had a better outcome with this kind of therapy. సార్, ఇప్పుడు వస్తున్న మాస్టర్ హెల్త్ చెకప్స్ కానీ స్క్రీనింగ్స్లో ఎక్స్రే ఈజ్ ఏ కామన్. కానీ ఎక్స్రేలో లెస్ దాన్ 4 centimeters ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేయడం కష్టం. ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నౌ ఇన్ ఆ హాస్పిటల్ వీ హ్యావ్ అ టెక్నాలజీ వేర్ ఎక్స్రేలో కూడా ఏమైనా డౌట్ఫుల్ లీజన్స్ ఉంటే ఏఐ మనకి నోటిఫికేషన్ ఇస్తుంది. ఓకే, సో ఏ లింక్ టు ఎక్స్రే, ఏఐ లింక్ టు ఎక్స్రే. ఓకే, సో ఏఐ చెప్తుంది ఓకే ఇది ఉంది, ఈ నాడ్యూల్ ఉంది, మీరు మళ్ళీ ఇంకా టెస్ట్ చేయాలి ఇది. ఆ మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత ఓ ఇది బయాప్సీ చేయాలి, ఆ బయాప్సీ చేసిన తర్వాత సర్జరీ చేయాలా వద్దా, ఇలాంటి ఒక ప్రోటోకాల్ ఉంది మనది. బేస్డ్ ఆన్ దట్ వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ గుడ్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ అట్ అన్ ఎర్లీ స్టేజ్. సో దిస్ ఈస్ హ్యాపీ న్యూస్ సార్. ఇన్ని రోజులు ఏంటంటే ఎక్స్రేలో మనం లెస్ దెన్ 4 centimeters నాడ్యూల్స్ని, ఏమైనా ట్యూమర్స్ ఉన్న లంగ్ క్యాన్సర్స్ని డిటెక్ట్ చేయలేకపోయేవాళ్ళం. కానీ రొటీన్గా చేసుకునే ఎక్స్రే చెకప్స్లో నాకేం లేదులే అనుకొని పొరపాటు పడే ఛాన్స్ ఉంది. No, even now the X-ray pickup is slightly lesser, but still whatever information we are getting on X-ray, that is read in greater detail. Okay. By the AI, and then it will give us a notification ki okay ఇది డౌట్ ఉందండి మీరు ఒకసారి చూడండి. Then we see that, then we'll work it out on that. వెరీ గుడ్ సార్. ఏమన్నా అబ్డామెన్లో మన కడుపులో ఏమన్నా క్యాన్సర్స్ ఉన్నా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఓపెన్ సర్జరీస్ అనేవి జరిగేటివి. అంటే పెద్దగా కోత వేసి కుట్లు వేసి పేషెంట్కి చాలా కష్టం ఉండేది. ఆ తర్వాత లాప్రోస్కోపీ వచ్చింది, లాప్రోస్కోపీ తర్వాత రోబోటిక్ సర్జరీ వచ్చింది. ఇలాగా చెస్ట్లో కూడా ఏమన్నా అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చాయా? అవునండి, చెస్ట్లో కూడా ఇప్పుడు ఎలా అబ్డామెన్లో చేస్తే లాప్రోస్కోపీ అంటారు, చెస్ట్లో సర్జరీ చేస్తే వ్యాట్స్ అంటారు, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ. అంటే ఒక కెమెరా ద్వారా చూసుకొని సర్జరీ చేయడానికి వ్యాట్స్ అంటారు. సో ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. అందులో ఏమంటే సింగిల్ పోర్ట్ వ్యాట్స్, అంటే ఒక చిన్న ఇన్సిజన్ ఉంటుంది 3 centimeters, అందులోనే కెమెరా, అందులోనే ఇన్స్ట్రుమెంట్స్, అందులోనే స్పెసిమెన్ బయటికి వస్తుంది. ఇది ఒక మంచి టెక్నాలజీ విచ్ వీఆర్ జనరలీ యూజింగ్ ఇన్ ఆల్ అవర్ సర్జరీస్. ఇట్ ఈస్ కాల్డ్ యూనిపోర్టల్ వ్యాట్స్ ఆర్ సింగిల్ ఇన్సిజన్ వ్యాట్స్. అలాగే robotics kuda undi. Robotics, obviously we have in Yashoda we have one of the best centers for robotics lo kuda we have made good advances. In fact 2022 lo we were the first team in India to do single port robotic surgery. Okay. Yes. So we had one of my mentor from Spain, ఆయన వచ్చి he taught us how to do it and we continue doing it. So అదే ఎలా అంటే ఒక సింగిల్ ఇన్సిజన్ ఉంటుంది 3 to 4 centimeters, అందులోనే మొత్తం ప్రొసీజర్ అయిపోతుంది. సో ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఏముంటుందంటే మీకు పెయిన్ తక్కువ ఉంటుంది. అంటే మీరు పెయిన్ గురించి నాకైనా బెటర్ మాట్లాడతారు యాక్చువల్లీ. బట్ ఏమంటే ఇప్పుడు చెస్ట్లో ప్రాబ్లం ఏమంటే మీరు యూ డోంట్ హ్యావ్ టు డూ బిగ్ కట్ టు కాజ్ పెయిన్. ఈవెన్ కొంచెం కూడా నరం ప్రెస్ అయితే కూడా పెయిన్ అవుతుంది. బికాస్ ప్రతి ఇంటర్కాస్టల్ స్పేస్లో ప్రతి ఎముకలకి మధ్యలో నరాలు ఉన్నాయి కాబట్టి. ఎస్. సో అందుకే సో మనం 3 ports 4 ports చేస్తే
4 nerves are damaged or 4 nerves are under stress to be damaged. That is why we have converted to single port. అంటే at least the pain will be confined to one nerve, or we can treat that nerve easily. యా మీరే నాకు ఒక పేషెంట్ పంపించారు. Yes. హీస్ ఫ్రమ్ నార్త్ ఇండియా. Yes. వ్యాట్స్ చేశారు, సింగిల్ పోర్ట్ వ్యాట్స్ చేశారు. ports VATS అతనికి ఆ ఏరియాలో మాత్రమే పెయిన్ ఉంది. దిస్ ఈస్ గ్రేట్ చేంజ్. Yes. ఇన్స్టెడ్ ఆఫ్ కటింగ్ 4 ఏరియాస్, 4 చోట్ల పెయిన్ రావటం కన్నా ఒక్క చోట పోర్ట్ వేసి ఒక్క చోట పెయిన్ వచ్చి మేనేజ్ చేయటం, Yes. దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ సర్జరీ. Yes. So that is the advances we have made, and in this kind of incision we are able to do everything. ఇన్ఫ్యాక్ట్ ఒక లంగ్ ఒక చిన్న పార్టు, ఒక పెద్ద పార్టు, లేదంటే హోల్ లంగ్ కూడా తీసేసాం ఈ టెక్నిక్లో, సింగిల్ పోర్ట్లోనే. సింగిల్ పోర్ట్లో. సో వీ హ్యావ్ డన్ నిమోనెక్టమీ ఆల్సో. అంటే నిమోనెక్టమీ అంటే ఒక లంగ్ మొత్తం తీసేసాం. ఇలాంటి సర్జరీస్ కూడా వీ హ్యావ్ డన్ త్రూ సింగిల్ పోర్ట్. సో రిజల్ట్స్ ఆర్ ఈక్వలీ గుడ్. Pain is significantly less, and the patient needing a pain specialist is also less. It has reduced. No, very good. It's actually an excellent advancement, sir. Yes. So what about these robotic surgeries? The robotic has a similar approach. Similarly, the pain scores are much less. Only problem is India lo పేషెంట్ సైజ్, చెస్ట్ సైజ్ చాలా చిన్నది ఉంటుంది. ఇప్పుడు మనం వెన్ వీ గో టు వెస్ట్ వి సీ పేషెంట్స్ ఆర్ 6 feet tall, 6.2 feet tall. ఇండియాలో యావరేజ్ హైట్ 5.5, 5.6 ఉంటుంది. సో మన చెస్ట్ సైజ్ కూడా చిన్నది ఉంటుంది. అలాంటి చెస్ట్లో మనం రోబోట్ పెడితే కూడా దే విల్ హ్యావ్ న్యూరాలజీ. That is the problem we face with our patients. The overall morphology is like that. So కొన్ని పేషెంట్స్ పోస్ట్ ఆప్ లో కూడా పెయిన్ అని చెప్తారు. You should tell me how you manage pain in such patients. If generally we send to pain specialist if the pain is not resolved after 2-3 months. యాక్చువల్లీ చెస్ట్లో ఉన్న రిప్స్ ఉన్నాయి కదా సార్, ఈ రొమ్ము ఎముకలకి మధ్యలో ఉన్నది ఇంటర్కాస్టల్ స్పేస్. దట్ ఈస్ వెరీ నారో. యాజ్ యూ టోల్డ్, ఇండియాలో చెస్ట్ డయామీటర్ తక్కువ, సో అక్కడున్న స్పేసెస్ కూడా తక్కువ. మీరు ఆపరేట్ చేసిన ప్రతిసారి అక్కడ ఇన్సిషన్స్ ఇచ్చినప్పుడు ప్రతి స్పేస్లోనూ ఒక నర్వ్ ఉంటుంది. డెఫినెట్లీ రిస్క్ బెనిఫిట్ రేషియోలో యూ హ్యావ్ టు డూ ద సర్జరీ. అట్ ద సేమ్ టైం అక్కడున్న నర్వ్ కూడా డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి న్యూరాలజీ రావటం, పెయిన్ రావటం చూస్తుంటాం. వీళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ మెడిసిన్స్ లెస్సర్, తక్కువ పెయిన్ ఉంది, టాలరబుల్ ఉన్నారు అంటే సింపుల్ మెడికేషన్స్తో ట్రీట్ చేస్తాం. ఓపియాయిడ్స్ ఉన్నాయి, ఎన్ఎస్ఐడ్స్ ఉన్నాయి, మనకు కొన్ని WHO గైడ్లైన్స్ ఉన్నాయి, వీటి ద్వారా మేనేజ్ చేస్తాం. కొంచెం టైం ఇచ్చిన తర్వాత రీహాబిలిటేషన్ అంతా అయ్యాక కూడా పెయిన్ తగ్గకపోతే దెన్ దెర్ ఆర్ మల్టిపుల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. సపోజ్ ఇప్పుడు ఒక ఇంటర్కాస్టల్ స్పేస్లో నర్వ్ కట్ అవ్వటం వల్ల పెయిన్ ఉంది, విల్ గో ఫర్ ఇంటర్కాస్టల్ నర్వ్ ఇంజెక్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే విల్ సీ ఇన్ ద స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్లో చూస్తూ నర్వ్ ఎక్కడుంది ట్రేస్ చేసి ఆ నర్వ్కి మనం ఇంజెక్షన్ ఇస్తాం. అదర్వైజ్ కొందరు పేషెంట్స్కి ఎంటైర్ వన్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ పెయిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మన వెన్నుపూసకి పక్కలో ఉన్న నరాలు ఉంటాయి. సో దాని ద్వారా పారావర్టిబ్రల్ ఇంజెక్షన్స్ అని, లేదా కొందరికి ESP బ్లాక్స్ అని నర్వ్ ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో వీటి వల్ల ఏంటంటే మనం ఎగ్జాక్ట్ నర్వ్ ఎక్కడుంది కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చేసిన సర్జరీస్ మనం చాలా చేసాం, ఇందులో హై రిస్క్ కేసెస్ ఉంటాయి. హార్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే అనస్థీషియాకి పేషెంట్స్ హై రిస్క్. ఇలాంటి వాళ్ళకి కొంచెం మైల్డ్ సెడేషన్ ఇవ్వటం, అండ్ బ్లాక్స్లో కెథెటర్స్ అంటే మన హెయిర్ సైజ్లో ఉంటాయి, చాలా సన్న ట్యూబ్స్ పెట్టి ఆ నర్వ్ దగ్గర పెట్టి సర్జరీ జరిగినంతసేపు ఆ ట్యూబ్ ద్వారా మనం మెడిసిన్స్ ఇస్తాం. సో ఇలా అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి. ఇంకా వీఆర్ ఆల్సో ట్రైయింగ్ టు గెట్ వన్ క్రయో మెషిన్, క్రయో ఇంట్రాపరేటివ్ క్రయో ఫర్ నర్వ్ అబ్లేషన్ ఫర్ నర్వ్స్. అది కూడా ఒక ప్లాన్ ఉంది మనది నెక్స్ట్ ఫ్యూ మంత్స్. క్రయో వర్క్స్ వెరీ వెల్. ఎందుకంటే క్రయో న్యూరలైసిస్ చేశారు అంటే కనుక లాంగ్ స్టాండింగ్ రిజల్ట్స్ ఉంటాయి, చాలా సంవత్సరాల వరకు పేషెంట్కి పెయిన్ అన్నది రిపీట్ అవ్వదు. Yes, that is something we are also looking at. Cryo gives excellent results because ఈ cryo we use in knee pain లో యూజ్ చేస్తాం. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కానీ, కొందరికి సర్జరీ అయిపోయిన తర్వాత కూడా పర్సిస్టెంట్ పెయిన్ ఉంటుంది మోకాల్లో. అలాంటప్పుడు ఆ మోకాళ్ళ చుట్టూ ఉన్న నరాల్ని క్రయో అబ్లేషన్ ద్వారా మనం బ్లాక్ చేస్తాం. No, cryo is something we are also looking at because many centers in the world are doing that. ఎస్పెషలీ ఇప్పుడు ఇది రిప్ ఫిక్సేషన్, పెక్టస్ సర్జరీస్ చేస్తారు కదా,
సో అలాంటి బోనీ కేజ్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది. వెనెవర్ దే డూ సర్జరీ ఫర్ ద బోనీ కేజ్ పెయిన్ ఇస్ మోర్. యా. So there they use it very frequently. We are also looking at getting that machine so that we can reduce the pain in one way or another. Yeah, excellent idea sir. Actually cryo works better. Yes. మీరు cryo తీసుకొస్తే లాంగ్ స్టాండింగ్ రిజల్ట్స్ వస్తాయి. Yes. అండ్ ఇట్ హాస్ వేరియస్ మొడాలిటీస్. ఓన్లీ చెస్ట్లోనే కాకుండా నీ జాయింట్స్లో వాడచ్చు క్రయో అబ్లేషన్స్. దెర్ ఆర్ మల్టిపుల్ యూజెస్, బ్లాకింగ్ నర్వ్. ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఒకప్పుడు టీబీ కేసెస్ ఎక్కువ ఉండేటివి సార్. ఆ టీబీ వచ్చినప్పుడు క్యూర్ అవ్వకపోవటం పోగా అదంతా బాడీ స్ప్రెడ్ అవ్వటం, మన వెన్నుపూసకెళ్ళటం, ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా చూసాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకొచ్చింది టీబీ ఫ్రీ ఇండియా అని. ఇది పాసిబుల్లా? కరెంట్గా ఎలా ఉంది సార్? కరెంట్ అవుట్కమ్ ఎలా ఉంది? ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఐ కెన్ టెల్ యూ ద డేటా ఫర్ లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ అ 3.4% ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ న్యూ టీబీ. అంటే కొత్త పేషెంట్స్ ఇంక్రీజ్ అయింది. So still we are not in a stage where we will have TB free India. I think it may take 10 more years or more because there is lot of lag between the common person and the medical health system. Still we are not able to understand how we are having so much of increase in TB. Now the other problem is it's TB లేకున్నా TB. See what we are seeing patients ఇప్పుడు మన దగ్గర పేషెంట్ వచ్చే పేషెంట్స్ ఇప్పుడు టీబీ అవ్వలేదు. ఇట్ హెస్ హ్యాపెన్ 20 years బ్యాక్, 15 years బ్యాక్. అలాంటి టీబీ పేషెంట్స్కి కంటిన్యూస్గా కొంచెం ఇన్ఫెక్షన్ ఉండి ఆ లంగ్ డ్యామేజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫంగల్ బాల్ ఉంది, ఆ లంగ్ డ్యామేజ్ అయింది. అలాంటి పేషెంట్స్ ఇప్పుడు సర్జరీకి వస్తున్నారు. సో అంటే ఇంకా 20 years వరకు వీ విల్ స్టిల్ హ్యావ్ పేషెంట్స్ హూ హ్యావ్ సఫర్డ్ ఫ్రమ్ టీబీ అండ్ హూ నీడ్ సర్జరీ. ఇంకా 20 years డెఫినెట్గా వస్తారు. అంటే మన లైఫ్ టైం అంటే ఇంకా ఉంటారు టీబీ పేషెంట్ సర్జరీకి. తర్వాత వీ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గో అవే సో ఈజీలీ. We are still lacking. The results have not been met by the government, and I don't think it will be the same in few years. We will still need time to get it out completely. ఓకే. మీరు ఈ 20 years తర్వాత మళ్ళీ లంగ్లో ఫంగల్ బాల్తో వస్తున్నారు అని అన్నారు. మామూలుగా టీబీ ఉన్న పేషెంట్ వల్ల ఏరోజాల్ ఇన్ఫెక్షన్ దగ్గిన వాళ్ళు బ్రెత్ తీసుకున్నా కూడా దాని ద్వారా టీబీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరి ఈ 20 years తర్వాత ఫంగల్ బాల్తో వచ్చిన పేషెంట్తో కూడా అలానే ఇన్ఫెక్షన్ రేట్ ఉంటుందా? ఇన్ఫెక్షన్ పేషెంట్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. బట్ ఏమంటే ఒక క్యావిటీ వస్తుంది ఫస్ట్. ఇప్పుడు నార్మల్గా టీబీ అయితే ఏమవుతుంది, క్యావిటీ వస్తుంది ఒకటి. ఆ క్యావిటీ రిజాల్వ్ అవ్వాలి కంప్లీట్గా. కొన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఎక్స్టెండెడ్ పీరియడ్కు తీసుకోలేదు అంటే ఆ క్యావిటీ ఉండిపోతుంది. ఆ క్యావిటీలో ఏమవుతుంది, ఒక బూజు వస్తుంది, ఫంగస్ వస్తుంది. ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ టు అదర్స్, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ అదర్స్, బట్ విల్ ఎఫెక్ట్ ద పేషెంట్ ఆల్రెడీ. సో దాట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. సో ఇప్పుడు మనకి రొటీన్గా వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటుందంటే ఫంగల్ బాల్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం రేర్గా మనకి ఎలా ఉంటుందంటే టీబీ ఉంటుంది, ఎండిఆర్ అంటారు, అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్. అంటే మనం మందులు ఇచ్చాము, ఆ మందులకి రెసిస్టెన్స్ వచ్చింది, మళ్ళీ ఇంకా హైయర్ మందులు ఇవ్వాలి. ఇంకొకటి ఉంది ఎక్స్డిఆర్, అంటే కంప్లీట్ డ్రగ్ రెసిస్టెన్స్. మనం డ్రగ్స్కి రెసిస్టెన్స్ ఉంటుంది, వర్క్ అవ్వట్లేదు టీబీ మందులు. ఇంకొకటి వస్తుంది ఎన్టీఎం, అంటే నాన్ ట్యూబర్కులర్ మైకోబ్యాక్టీరియా. ట్యూబర్కులర్స్ కాకుండా వేరే మైకోబ్యాక్టీరియా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ చాలా డిఫికల్ట్ ట్రీట్ చేయడానికి, ఎందుకంటే డ్రగ్స్ డోంట్ వర్క్ ఇన్ దిస్. సో యూ హ్యావ్ టు గివ్ న్యూవర్ డ్రగ్స్. చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ దీస్ ఆర్ వెరీ హై రిస్క్ పేషెంట్స్. ఇలాంటి పేషెంట్స్కి మనం ఆల్మోస్ట్ 2 years వరకు ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత అప్పుడు కూడా ఏం వర్కౌట్ అవ్వలేదంటే సర్జరీ చేస్తాం. ఓకే. సో 2 years వెయిట్ చేయాల్సిందే. 2 years వీ హ్యావ్ టు గివ్ దెమ్ ట్రీట్మెంట్ సో దట్ ది బ్యాక్టీరియా తక్కువ అవుతుంది, కంట్రోల్ వస్తుంది. అప్పుడు మనం సర్జరీ చేస్తాం ఇలాంటి పేషెంట్స్కి. ఓకే సార్, లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో మామూలుగా ఇప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి మనకి కామన్గా చూస్తున్నాం. మనకి ఎక్కువ ఇప్పుడు అందుబాటులో కూడా ఉన్నాయి. లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఇలాగే లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా జరుగుతున్నాయి. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అన్నవి ఎవరికి చెయ్యాలి? సో మన కంట్రీలో ద మోస్ట్ కామన్ ఇండికేషన్ ఫర్ లంగ్ క్యాన్సర్ ఈస్ సిఓపిడి అండ్ ఐఎల్డి, అంటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. సో అది తప్ప ఐఎల్డి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం. ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటే బేసిక్గా ఏమవుతుందంటే ఆక్సిజన్, మనం గాలి తీసుకున్న ఆక్సిజన్ లంగ్లో వెళ్ళి, లంగ్ నుంచి హార్ట్లో వెళ్ళి, హార్ట్ నుంచి బయట అన్ని ఆర్గన్స్కి వెళ్ళాలి. ఆ లంగ్లో ప్యూరిఫికేషన్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, అది ఇట్స్ నాట్ ఫంక్షనింగ్. సో మనం గాలి తీసుకుంటున్నాము, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ టు ద బ్లడ్ బికాస్ ఆఫ్ ద ఇంటర్స్టిషియం విచ్ ఇస్ డ్యామేజ్డ్. సో ఇట్స్ అ బిగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజ్. అంటే ఇది ఒక కండిషన్ లేదు, ఒక పెద్ద స్పెక్ట్రమ్. అలాంటి కండిషన్స్లో వీ జనరలీ గో ఫర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే.
సో దీస్ ఆర్ ద 2 మోస్ట్ కామన్ ఇండికేషన్స్ ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, బ్రాంకెక్టైసిస్, cystic fibrosis, PPFE, all these are rare indications for transplant, but common indications are COPD and ILD. సో వాట్ అబౌట్ లంగ్ క్యాన్సర్స్? లంగ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ చేస్తారా? లేదండి, no. Lung cancer, see, if it is already spread, that means lung cancer we cannot operate on, we cannot do transplant. There is no indication for lung transplant in lung cancers. ఒకవేళ స్ప్రెడ్ అవ్వకుండా క్యాన్సర్ కన్సైజ్ టు ఓన్లీ లంగ్స్, ఇట్స్ నాట్ అవే ఫ్రమ్ ద లంగ్స్, ఓన్లీ లంగ్స్లోనే ఉంది, బట్ లంగ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి అన్నప్పుడు? అంటే ఇప్పుడు ఒకే లంగ్ ఉంటే కూడా అది కొంచెం తీసేయవచ్చు మనం, అది మా లంగ్ మొత్తం తీసేయవచ్చు, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ అవసరం పడదు. 2 లంగ్స్ డ్యామేజ్ అయితే మాత్రం ట్రాన్స్ప్లాంట్ పడుతుంది. సో ఇప్పుడు పేషెంట్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు 2 లంగ్స్ డ్యామేజ్ అయినాయి, ఆక్సిజన్ అవసరం పడుతుంది, ఆయాసం ఉంది, చిన్న పని కూడా చేయలేకపోతున్నాము అంటే అప్పుడు మాత్రం ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడతాం, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు చాలా పేషెంట్స్ ఎలా ఉంటారంటే, ఒక లంగ్ మొత్తం తీసేస్తే కూడా హాయిగా ఉంటారు. దే గో టు దేర్ జాబ్స్, ట్రెక్కింగ్ వెళ్తారు, దే డూ సైక్లింగ్, దే డూ ఎవ్రీథింగ్ విత్ వన్ లంగ్. బికాజ్ ఏమవుతుందంటే చాలా కండిషన్స్ కి ఇలా టీబీ ఉంటుంది ఫస్ట్, ఆ టీబీ ఒక లంగ్ డ్యామేజ్ చేసిందంటే ఇంకొకటి లంగ్ ఆల్రెడీ కాంపెన్సేట్ అయిపోతుంది, దిస్ ఇస్ కాంపెన్సేటెడ్ ఆపోజిట్ లంగ్. సో మనం మళ్ళీ ఇది తీసేస్తే కూడా అంత ఎఫెక్ట్ అవ్వదు లైఫ్ స్టైల్, ఇంకా ఏమవుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్ లేదు, బ్లీడింగ్ లేదు, ఆయాసం లేదు, ఏం లేదు, ఆల్ దట్ విల్ సెటిల్ డౌన్. సో పీపుల్ క్యాన్ సర్వైవ్ ఆన్ వన్ లంగ్. Even if there is a cancer which is big, needing full removal of one lung, they will not need transplant. And transplant is not indicated in lung cancer, in any cancers, because transplant ki manamu surgery tarvata mandulu istam, immunosuppression. అలాంటి immunosuppression ఇస్తే మీకు క్యాన్సర్ పెరిగిపోతుంది, వేరే ప్లేస్లో క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది. సో వీ డోంట్ ప్రిఫర్ లంగ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ అనేవి అంతగా ప్రిఫర్ చేయను. ఈ ఐఎల్డి అని అన్నారు సార్, ఐఎల్డి కానీ సిఓపిడి లేదా ఒక పేషెంట్కి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఇండికేషన్ ఉన్నప్పుడు ఎందులో ఎన్రోల్ చేసుకోవాలి? ఇప్పుడు నాకు లంగ్ కావాలి, నేను ఎందులోనే ఎన్రోల్ చేసుకోవచ్చా? సొసైటీస్ ఉన్నాయా? సో ఇండియాలో నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ బాడీ ఉంది ఒకటి, అండ్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జీవన్ దాన్ అని ఉంది, తమిళనాడులో ట్రాన్స్టెన్ అని ఉంది. ఇలాంటి అన్ని స్టేట్స్లో ఒక మెయిన్ ఆర్గన్, ఒక బాడీ ఉంటుంది. ఫస్ట్ వాట్ వి డూ ఈజ్, వెన్ ఎవర్ అ పేషెంట్ కమ్స్, ఫస్ట్ మనం అన్ని టెస్ట్ చేసుకొని అన్ని రిజల్ట్స్ బాగుంటే ఓకే ఈ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ కావాలి అని డిసైడ్ అయితే ఫస్ట్ మనకు ఒక ఇంటర్నల్ మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్లో డిసైడ్ అవుతుంది ఓకే ఈ పేషెంట్కి అవసరం పడుతుందా లేదా, ఓకే అవసరం పడుతుంది అంటే నెక్స్ట్ ఏం చేయాలి అని మనం అన్ని ఇన్వెస్టిగేషన్ ఉంటాయి, అన్ని చేసుకొని ఓకే దిస్ పేషెంట్ ఇస్ ఫిట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. నౌ వాట్ వీ డూ ఇస్ వీ విల్ అప్లై టు ద జీవన్ దాన్. Okay, this is so and so patient, he needs a transplant, these are the indications, these are the results. Then Jeevan Dan will do their own audit, they will do the inspection, then they will give permission to register the patient. Once that registration is done, generally we ask the patient to stay near the hospital, within 1 hour of hospital. ఎందుకంటే ఇప్పుడు కాల్ వస్తుంది, డోనర్ ఉందని కాల్ వస్తే దే షుడ్ బీ దేర్ విదిన్ 1 hour of that call. కాల్ వచ్చిన వెంటనే 1 hour లో రీచ్ ఉండాలి. Then what we do is, ఇప్పుడు జీవన్ దాన్ will decide who will get the organ. Okay. If there are 10 patients registered, whoever has registered first will get priority. ఒకవేళ ఆ పేషెంట్ ఆ రోజు లేదు, ఆ రోజు పేషెంట్ ఫిట్ లేదు, ఏమో ఇన్ఫెక్షన్ అయింది, ఏమో అదైంది ఇదైంది అంటే నెక్స్ట్ పేషెంట్కి వస్తుంది, నెక్స్ట్ పేషెంట్ అలా. సో ద హోల్ డిసిజన్ ఈస్ టేకెన్ బై జీవన్ దాన్, who gets the organ, and it's a centralized system, and that's how everything is regulated. It's a very well regulated system. ఒకవేళ లంగ్స్ మనం డొనేట్ చేయాలి అనుకుంటే who is ideal for that? ఓకే, సో మనం ఐడియల్ డోనర్ అంటే లెస్ దెన్ 65 years ఉండాలి డోనర్ది. హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ యాక్చువల్లీ మనకి చాలా పేషెంట్స్కి దొరకదు, ఉంటే కూడా హెవీ స్మోకర్ ఉంటే వీ జనరలీ డోంట్ టేక్, అదర్వైజ్ వీ టేక్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే లంగ్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లంగ్ ఎంత బ్యాడ్ ఉంది, లంగ్ లో ఏమైనా ప్రీవియస్ డిజీజ్ ఉన్నాయా, సిఓపిడి, ఐఎల్డి, బ్రాంకెక్టైసిస్, టీబీ అయిందా ఎప్పుడైనా, మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఆల్ దట్ వీ హ్యావ్ టు సీ. మనం we do 2 important things to see whether the lung is fit or not. One is check the x-ray, then check the ABG. ABG అంటే బ్లడ్ గ్యాస్ చేస్తాం, అంటే బ్లడ్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, లంగ్ పనిచేస్తుందా మంచిగా అనేది ఒక సూడో ఇండికేటర్, ఇది మార్కర్ ఇది. ఓకే,
పిఎఫ్ రేషియో అంటాం. అంటే పిఎఫ్ రేషియో ఇస్ PO2/FO2 రేషియో. సో అది ఎంత ఉంది, మోర్ దెన్ 400 ఉందా లేదా, మోర్ దెన్ 300 ఉందా లేదా, అది చూసుకొని దెన్ వీ డిసైడ్ టు గో అండ్ ఇవాల్యుయేట్ ద పేషెంట్. సో ఫస్ట్ వీ డూ అ బ్రాంకోస్కోపీ. బ్రాంకోస్కోపీ లోపల ఓకే అన్నీ ఓకే ఉందా, వేరే అంటే వెరీ బ్యాడ్ ఇన్ఫెక్షన్ ఏమి ఉందా లేదా చూడాలి, అది కలెక్షన్ ఉందా లోపల అది చూడాలి, సెక్రెషన్స్ పూల్ అవుతున్నాయా లేదా అది చూడాలి. దెన్ వాట్ వి డూ ఇస్ ఓపెన్ ద చెస్ట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ లంగ్ అసెస్ చేస్తాం. ఏమైనా నొడ్యూల్ ఉందా, ఏమైనా డౌట్ ఉందా, ఆర్కిటెక్చర్ బాగుందా, నోడ్యూల్స్ ఉన్నాయా, బుల్లా ఏమైనా ఉన్నాయా అన్నీ చూసుకొని దెన్ వి సే ఎస్ ఆర్ నో. దెన్ అగైన్ విల్ సెండ్ ద టెస్ట్, పిఎఫ్ రేషియో చూసుకొని ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ బాగుంది, లంగ్ చూడడానికి బాగుంది అంటే వి విల్ టేక్. ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ చూసారు నాది, అంటే మోస్ట్లీ చూసారు అనుకుంటాను. సో ఎలా ఉందంటే డార్క్ బ్లాక్ ఉంటుంది బట్ లంగ్ ఫంక్షనింగ్ బాగుంది. బట్ ఇప్పుడు మన లంగ్స్ చూస్తే కూడా బ్లాక్ ఉంటుంది, ఎందుకంటే వీఆర్ సఫరింగ్ విత్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఆ కంట్రీ. ఇప్పుడు AQI 300-400 ఉంటే అందరి లంగ్స్ బ్లాకే ఉంటుంది. సో వీ కెనాట్ డొనేట్ అలా అంటే లేదు. ఆంథ్రకోసిస్ ఇస్ డిఫరెంట్. డార్క్ కలర్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ డిసైడ్. మెయిన్ అంటే ఫంక్షనల్ ఆస్పెక్ట్ బాగుందా లేదా చూడాలి, బాగుంటే మనం తీసుకోవచ్చు. కలర్ డజంట్ మ్యాటర్, లంగ్స్లో కలర్ డజంట్ మ్యాటర్. ఊపిరితిత్తులు బాగుండి లేదు డార్క్గా ఉన్నా కూడా విల్ టేక్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. Yes. Okay. We would prefer pink lungs. బట్ ఇప్పుడు మనము దెర్ ఇస్ అ టూ వే థింగ్స్. ఇప్పుడు ఆ పేషెంట్ ఆ డోనర్ని వేస్ట్ చేయవచ్చా, అన్ని బాగానే ఉన్నాయి కదా, ఫంక్షన్స్ బాగానే ఉన్నాయి, జస్ట్ కలర్ చూసుకొని మనం డిసైడ్ చేయను. ఓకే, యా ఉంది సార్ ఒక వీడియో, గుడ్ ఆర్ బ్యాడ్ లంగ్ అని మీది కలర్ చేంజ్ అయిన లంగ్ ఒక వీడియో ఉంది. బట్ ఆ లంగ్నే మీరు ట్రాన్స్ప్లాంట్ చేశారు ఒక పేషెంట్కి. సో కలర్ డజంట్ మ్యాటర్, దాని ఫంక్షన్ మ్యాటర్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ డాక్టర్స్. మనకు ఎక్కువసేపు హాస్పిటల్లోనే గడపాల్సి వస్తుంది పేషెంట్స్తో. నో హాలిడే, నో సండే, నో ఫెస్టివల్, నో ఫ్యామిలీ టైం. మనం హాస్పిటల్లో ఉంటున్నాము అంటే మనం అక్కడ మన ఫ్యామిలీని మిస్ అవుతున్నామని అర్థం. అలా అని ఇది మన బాధ్యత, మనం చూస్ చేసుకున్న బాధ్యత. సో ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? You should ask my wife that question. Yeah. No, I think family support is very important. If you have a understanding family, generally things are simple, you can manage it. But of course they will also have their expectation kabatti koncham issues vastayi, that is normal. But we have to understand that it is not the amount of time, it is the quality of time which we give to the family which is important. And they also understand the kind of work we do, it is always it's time consuming. ఇప్పుడు మనం ఒక ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే 13-14 అవర్స్ అవుతుంది. సో ఆబ్వియస్లీ 13-14 అవర్స్ అయిన తర్వాత వీ విల్ ఆల్సో నీడ్ రెస్ట్, వీల్ ఆల్సో హ్యావ్ అదర్ పేషెంట్స్ టు సీ, పోస్ట్ ఆప్ కూడా చేయాలి, చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. సో హ్యావింగ్ అ గుడ్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లక్కీలీ వీఆర్ బ్లెస్డ్ విత్ ఆల్ దాట్. వెరీ వెల్ సెడ్. మనం ప్రాక్టీస్ బాగా చేయాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఇంకెంతైనా సరే వీ కెన్ డూ అ లాట్ ఫర్ అవర్ పేషెంట్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, మనం కొన్ని సర్జరీస్ చేసాం. ఆ సర్జరీస్ ఏంటంటే 12-14 అవర్స్ కూడా కంటిన్యూస్గా జరిగిన సర్జరీస్ ఉన్నాయి. సో యాజ్ అనస్థెటిస్ట్ వీ హ్యావ్ డన్ ఫ్యూ సర్జరీస్. ఆ సర్జరీస్లో ఏంటంటే 12-14 అవర్స్ కూడా కంటిన్యూస్గా సర్జరీస్ చేయాల్సి వచ్చింది. అంతసేపు మీరు నించోని అంత స్ట్రెస్ఫుల్ కండిషన్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అలవాటు అయిపోయింది. జనరల్గా ఏమంటే దెర్ ఈస్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్. ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద పేషెంట్, ఇట్స్ అబౌట్ ద పేషెంట్ ఫ్యామిలీ. దెర్ ఆర్ డిపెండెన్స్ ఆన్ ద ఫ్యామిలీ, on the patient. So for example, if you are operating on one patient, it is not just that patient. They can be his daughter, son, his mother, father. There are a lot of people involved who are dependent on the patient. So when we do any surgery, we have to be aware of that fact. And now we are used to doing these long surgeries. It's not like we don't get tired. We do get tired, but the sheer adrenaline of surgery this thing will take us more, and we are all responsible people, so we have to take care. We have already accepted that responsibility. So we don't feel tired during the surgery. Of course after the surgery we definitely feel tired. Okay, మనం డైలీ చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం సార్. అయితే మనకి కూడా ఒక మోటివ్ ఉంటుంది. ఆ పేషెంట్స్ని చూస్తే ప్రతి పేషెంట్ నుంచి మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలాగా మీకు బాగా గుర్తుండిపోయి ఇన్స్పైర్ చేసిన పేషెంట్, ఇఫ్ యూ వాంట్ టు షేర్. యా సో ఒక పేషెంట్ వచ్చింది, యాక్చువల్లీ చిన్న సర్జరీ, యాక్చువల్లీ స్వెట్టింగ్ ఉంది పేషెంట్కి.
మిడిల్ ఏజ్ 32-year-old ఫీమేల్. సర్జరీ అయింది, షీ వెంట్ హోమ్, కేమ్ బ్యాక్. నేను అడిగాను, ఏమ్మా మీకు ఇది ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఉంది కదా, ఇప్పుడు ఎందుకు డిసైడ్ చేశారు నేను సర్జరీ కావాలని అడిగాను. అమ్మాయి అంటుంది, లేదు సార్, నా బాబుకు కూడా స్వెట్టింగ్ వస్తుంది, ఇప్పుడు ఈ సర్జరీ వర్కౌట్ అవుతుందా లేదా బాబుకి అని నేను చూడాలి ఫస్ట్, అందుకే నేను సర్జరీ ఫస్ట్ చేసుకున్నాను, తర్వాత బాబుకి చేయాలని, అందుకే ఐ అండర్వెంట్ ద సర్జరీ అన్నాను. So I felt even in today's era there are people who are ready to sacrifice so much big for their children. Yeah. It is really inspiring and I was amazed at the idea of her. Great mother. Yes. సో బాబు కోసం వచ్చి సర్జరీ చేయించుకుని ఒక ట్రయల్ లాగా బాగుంటే నేను కూడా బాబు కూడా చేయవచ్చు అని. వెరీ గుడ్. మనము ఎంత అడ్వైస్ చెప్పినా కూడా ఏంటంటే కొందరు ఏంటంటే ఎలాగూ వచ్చేది ఎలాగో వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, లెట్ మీ ఎంజాయ్ రైట్ నౌ అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు కొందరు పేషెంట్స్. సో అలాగా మీరు చెప్పినా కూడా మీ మాట వినకుండా నెగ్లెక్ట్ చేసి అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో రావటం కానీ ఇలాగ ఎవరైనా ఉన్నారా? అది అలాంటివి ఉన్నారు. మోస్ట్ కామన్గా మనకి ఎలా ఉంటుందంటే కొన్ని నెగ్లెక్టెడ్ పేషెంట్స్, అంటే పేషెంట్స్ నెగ్లెక్ట్ అనికినా కొన్ని టైం అడ్వైస్ ఇస్ నాట్ గివెన్ ఆన్ ద రైట్ టైం బై రైట్ పీపుల్. కొన్ని పేషెంట్స్ చెస్ట్ ట్యూబ్ తోటి వస్తారు, ఒక ట్యూబ్ ఉంటుంది 2 years, 1.5 years, 2 years కూడా ట్యూబ్ అలాగే ఉంటుంది. అలాంటి పేషెంట్స్ మన దగ్గర వచ్చి మనకు చూపిస్తే వీ ఫీల్ వెరీ బ్యాడ్. అరే ఇది ఏంటిది 2 years అయింది ట్యూబ్ పెట్టుకుని తిరుగుతున్నారు, ఈయన ఎలా చేయాలి ఇప్పుడు అని కొంచెం ఆలోచన వచ్చి మళ్ళీ మనం సర్జరీ చేసి సెండ్ దెమ్. ఇలాంటి పేషెంట్స్ బీహార్, బెంగాల్ నుంచి చాలా మంది వస్తారు. సో వదిలేస్తారు, పట్టించుకోరు, వాళ్ళ హెల్త్ కండిషన్ పట్టించుకోరు, ఫ్యామిలీ కూడా పట్టించుకోరు, ట్యూబ్ తోటి అలాగే తిరుగుతూనే ఉంటారు, ఇన్ఫెక్షన్ అయిందని, నో వన్ బాదర్స్. సో ఇలాంటి పేషెంట్స్ మోస్ట్లీ కమ్ ఫ్రమ్ బీహార్ అండ్ బెంగాల్, వేర్ అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ దట్ గ్రేట్ యెట్ దేర్. పాడ్కాస్ట్ వెంట్ వెరీ వెల్ సార్, వీ గాట్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లంగ్ క్యాన్సర్స్ కానీ అసలు థొరాసిక్ సర్జరీ అంటే ఏమిటి, దిస్ ఈస్ ఏ న్యూ బ్రాంచ్. ఇంతకుముందు CTVS కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్ అని ఉండేవాళ్ళు, ఇప్పుడు థొరాసిక్ సర్జన్ అని సపరేట్ డిపార్ట్మెంటే వచ్చింది. దీనివల్ల ఒక మంచి నాలెడ్జ్ షేర్ చేశారు. ఈ కరెంట్ జనరేషన్కి మీరు ఏమన్నా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏమంటే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ క్యూరబుల్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. అంటే ఇప్పుడు లంగ్ రిలేటెడ్ చిన్నది ఉంటే పెద్దది ఉంటే లంగ్ మొత్తం డ్యామేజ్ అయితే 2 లంగ్ డ్యామేజ్ అయితే కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ వేరీడ్ ప్రాబ్లమ్స్ బట్ దేర్ ఆర్ వేరీడ్ సొల్యూషన్స్ ఆల్సో. అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక చిన్న పార్ట్ డ్యామేజ్ అయితే కూడా సొల్యూషన్ ఉంది, పెద్ద పార్ట్ డ్యామేజ్ అయితే కూడా సొల్యూషన్స్ ఉంది, 2 లంగ్ డ్యామేజ్ అయితే కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ట్రాన్స్ప్లాంట్. సో వీ హ్యావ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ లంగ్. దట్ ఈస్ ద మెసేజ్ వీ క్యాన్ కన్వే. నో లంగ్ డిజీజ్ ఈజ్ నాట్ ట్రీటబుల్. సో ఊపిరితిత్తులకు సంబంధించి ఎలాంటి డిసీజెస్ వచ్చినా కూడా ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ట్రీట్ చేసుకోగలం. కాబట్టి నెగ్లెక్ట్ చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా థొరాసిక్ సర్జన్ని కలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇట్ వాస్ అ నైస్ టాక్ టు యూ. మళ్ళీ ఇంకా వ్యూయర్స్ అడిగే కామెంట్స్, డౌట్స్ని బట్టి ఇఫ్ టైమ్ కోఆపరేట్స్ విల్ డూ 1 more podcast. Sure, definitely. Thank you very much.